హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ ఫ్యాక్ట్స్ తెలుగు. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనమందరం ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. కానీ ఈరోజు ఎందుకు అంత ముఖ్యమో, ఈ రోజున భారత్ ఏం సాధించిందో నిజంగా మనకు పూర్తిగా తెలుసా? ఈ వీడియో చివరి వరకు చూడండి. భారతదేశం గురించి మీరు చాలా ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. మరి మన వీడియో స్టార్ట్ చేసేద్దామా? మీరు చూస్తున్నారు టాప్ ఫ్యాక్ట్స్ తెలుగు. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? గణతంత్ర దినోత్సవం అంటే భారత్ తన స్వంత రాజ్యాంగంతో తనను తానే పాలించుకోవడం ప్రారంభించిన రోజు. మనందరికీ తెలుసు, 1947 ఆగస్ట్ 15న మనకు స్వాతంత్ర్యం వచ్చింది. కానీ అప్పటికి మనకు స్వంత రాజ్యాంగం లేదు. దేశాన్ని ఎలా నడపాలి అనే నియమాలు అవసరమయ్యాయి. అప్పుడు 2 సంవత్సరాల పాటు కృషి చేసి 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. కానీ 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. ఎందుకంటే 1930లో ఇదే జనవరి 26న ఇంటర్నేషనల్ కాంగ్రెస్ మనకి పూర్ణ స్వరాజ్యం అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ని ప్రకటించింది. ఆ చారిత్రక రోజును గౌరవిస్తూ ఈ తేదీని ఎంచుకున్నారు. ఈరోజు మనకి రాజ్యాంగం వచ్చి భారతదేశం ఒక పూర్తి ప్రజాస్వామ్య దేశంగా మారింది. కాబట్టి ఈ రోజుని మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. ఇప్పుడు మనం రాజ్యాంగం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. దీనికి శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయనే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. భారత రాజ్యాంగం ఒక్క రోజులో తయారు కాలేదు. దీనిని సిద్ధం చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మొత్తం 11 సెషన్లలో 165 రోజుల పాటు చర్చలు జరిగాయి. ఎందుకంటే ఇది కోట్ల మంది భారతీయుల భవిష్యత్తుకు పునాది. మొదట మన రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ ఉండేవి. ఈరోజు అవి 470కి పైగా ఉన్నాయి. 12 షెడ్యూల్స్, 25 పార్ట్స్తో భారతదేశాన్ని ఐక్యంగా ఉంచే ఒక శక్తిగా రాజ్యాంగం నిలిచింది. ఈ రాజ్యాంగం మనకు హక్కులతో పాటు కర్తవ్యాలను కూడా నేర్పుతుంది. రాజ్యాంగమే భారతదేశానికి అసలైన శక్తి. అదే మన ప్రజాస్వామ్యానికి ఆధారం. ఇప్పుడు మనం రిపబ్లిక్ డే వేడుకల గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే రోజు న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద ఘనమైన పెరేడ్ జరుగుతుంది. ఆ రోజు భారత రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. కర్తవ్య పథ్ అంటే ఏంటి? కర్తవ్య పథ్నే రాజ్పథ్ అని కూడా పిలుస్తారు. ఇది న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉంటుంది. రాష్ట్రపతి మన దేశపు రాజ్యాంగాధ్యక్షుడు కావడంతో పరేడ్ రాష్ట్రపతి భవన్ దగ్గర ప్రారంభమవుతుంది. ఈ మార్గం చాలా వెడల్పుగా ఉండటం వల్ల సైన్యం, ట్యాంకులు, శకటాలు సులభంగా ప్రదర్శించవచ్చు. అన్ని రాష్ట్రాల సంస్కృతి, దేశ ఐక్యతను ఒకే వేదికపై చూపించడానికి ఇది అనువైన స్థలం. 1950 నుంచి సంప్రదాయంగా ఇక్కడే పరేడ్ జరుగుతుంది. కర్తవ్య పథ్ అనే పేరు ప్రజల కర్తవ్యాలను గుర్తు చేస్తుంది. ప్రతి సంవత్సరం ఒక విదేశీ దేశాధినేత ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ 2026 రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథులుగా యూరోపియన్ యూనియన్ లీడర్స్ అయిన ఉర్సులా మరియు ఆంటోనియో కోస్టా అటెండ్ అవుతున్నారు. పరేడ్లో సైనికుల పరాక్రమం, వివిధ రాష్ట్రాల శకటాలు, ఫైటర్ జెట్ల ఫ్లై ఫాస్ట్ భారతదేశ శక్తికి నిదర్శనం. గణతంత్ర దినోత్సవం రోజునే పరమవీర్ చక్ర, అశోక్ చక్ర, పద్మ వంటి గౌరవ పురస్కారాలు ప్రకటిస్తారు. మరియు ధైర్యం చూపిన పిల్లలకు గణతంత్ర దినోత్సవ వేడుకలో బాలవీర అవార్డులు ఇవ్వడం ఈరోజు ప్రత్యేకత. ఇది పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచుతుంది. చివరిగా, గణతంత్ర దినోత్సవం ఒక సెలవు కాదు. ఇది మన హక్కులను గుర్తు చేసే రోజు, మన కర్తవ్యాలను గుర్తు చేసే రోజు. మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.